హే గైస్, ఇక్కడ చూడండి మనకి ఎల్లో లైట్ బ్లింక్ అవుతుంది కదా, అలానే సేమ్ రెడ్ ఫ్లాషింగ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దాన్ని చూసి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అకార్ రైడర్ ఇండియా బ్లాగ్స్. ఈరోజు మన ఎపిసోడ్ 3 రెడ్ ఫ్లాషింగ్ సిగ్నల్ లైట్. నేను వచ్చి అందరికీ తెలిసిందే కదా, రోడ్ సైన్స్ గురించి చెప్పాలి. రెడ్ ఫ్లాషింగ్ సిగ్నల్ లైట్ అంటే మనం వెహికల్ని స్టాప్ చేసి తీసుకొని అటు ఇటు అబ్జర్వ్ చేసుకుంటూ వెహికల్ అన్నది ప్రొసీడ్ చేయాలి. రెడ్ సిగ్నల్ వచ్చేసి మనకు ఇక్కడ మ్యాండేటరీ సిగ్నల్. సో ఫ్లాషింగ్ రెడ్ సిగ్నల్ లైట్ అన్నది ఒక్క రైల్వే క్రాసింగ్ ప్లేసెస్ లోనే కాకుండా ఇటువంటి యాక్సిడెంట్ జోన్ ఏరియాలో కూడా ఉంటుంది, అండ్ మెయిన్ స్కూల్స్ ఉన్న ప్లేస్ లో కూడా డెఫినెట్ గా ఉంటుంది, అండ్ పెడెస్ట్రియన్ ఏరియాస్ లో కూడా ఉంటుంది, అండ్ ఆల్సో ఏంటంటే జంక్షన్స్ లో కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ రోడ్ అంతా ఖాళీగా ఉన్నా ఫ్రీగా ఉన్నా సరే కూడా రెడ్ ఫ్లాషింగ్ సిగ్నల్ లైట్ ఉంటే కనుక డెఫినెట్ గా ఆషి చూసి అన్నది వెహికల్ అన్నది ప్రొసీడ్ చేయాలి. ఓకే గైస్, మళ్ళీ మనం నెక్స్ట్ మరొక సిగ్నల్ తో మరొక ఇన్ఫర్మేషన్ తో నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.